హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పింక్ ఎంటర్టైన్మెంట్స్. చాలా మంది అయితే నియాలన్ బర్త్డే వీడియో అడిగిరుగా. సో చెప్పు నాన్న, నీ బర్త్డే వీడియో అప్లోడ్ చేయాలో వద్దా? నీ బర్త్డే వీడియో అప్లోడ్ చేయాలో వద్దా? వద్దా? ఇట్లా వద్దంటే వద్దా? చాలా బర్త్డే వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాం. సో అంటే చాలా విధాలుగా ట్రై చేసిన, చాలా వీడియో అంటే మీకు చెప్దాం అనుకున్నా, ఎక్కువ ఏం మాట్లాడలేదు దాంట్లో. అంటే ఏమంటారు, ఆడ ఈడ లింకులాడి వాళ్ళ ఫోన్లో వీళ్ళ ఫోన్లో నా ఫోన్లో అన్ని ఫోన్లలో తీసి మీకు దాదాపు ఒక 9 minutes వీడియోని అయితే చేసిన. అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరెవరు వచ్చిరో ఏంది కథనో మొత్తం నేను వాయిస్ ఓవర్లో చెప్దాం అనుకున్నా, బట్ చెప్పలేకపోయినా. సో ఇంకొకటి ఏంటంటే, అందరు వచ్చిరు, వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. వచ్చి ఫంక్షన్ అయితే గ్రాండ్ సక్సెస్ చేసిరు. అంటే మేము 150 members అనుకున్నాం, కానీ వచ్చింది అయితే ఒక 80 members 60 members దాకా వచ్చిరు. ఏం ప్రాబ్లం లేదు, వచ్చిన కాడికి అయితే సుఖంగా ఉన్నాం. సో ఇంకొకటి ఏంటంటే, ఆ రోజు గిట మా మమ్మీ డాడీ వాళ్ళు, మా తమ్ముళ్ళు, మా ఫ్యామిలీ ఎవ్వరు రాలేదు. మా ఫ్యామిలీ నుండి ఒక్క మెంబర్ రాలేదు. ఎందుకు ఏంది కథ అనేది తర్వాత మా ఇంటికి పోయినప్పుడు ఒక వీడియో తీసి మా మమ్మీ వాళ్ళ మాటలలోనే తెలుసుకుందాం. సో అప్పటి వరకు అయితే ఈ వీడియో చూడండి. సో నెక్స్ట్ ఇంకేమేమి వీడియో కావాలో, ఏమేమి కంటెంట్ కావాలో పక్కా కామెంట్ అయితే ఎవరు. ఈ రోజు నుండి డైలీ మీకు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటా. ఇంకా 100% మీకు ఎంటర్టైన్మెంట్ చేయడానికనే చూస్తా. ఇంకొకటి, నిహాల్ గాంధీ ఒక స్పెషల్ బ్లాగ్ ఉంది, అదైతే నేను మెల్లగా అప్లోడ్ చేస్తాను. సో ఇంకొకటి ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, కొంచెం సపోర్ట్ అయితే చేయండి. చాలా సపోర్ట్ అనేది తగ్గింది. నాకు తెలుసు నేను రెగ్యులర్ వీడియోస్ చేస్తానే మీరు నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి. ఇప్పుడు నుండి మీకు డే బై డే 100% వీడియోస్ అప్లోడ్ చేస్తాను. డైలీ అంటే కుదరదు, నేను బి వర్క్ వెళ్తున్నా. ఎందుకంటే ఇప్పుడు మా వాడు బి పెద్ద అవుతున్నా, నాకు బి కొన్ని పైసలు కావాలి, అట్లా ఇట్లా అని చెప్పి నేను బి జాబ్కి అయితే పోతున్నా. సో డే బై డే 100% మీకు ఒక వీడియో ఇస్తా. అది బి మీ కామెంట్లలో తెలియాడి, మీ కామెంట్ మెన్షన్ చేసి మరి వీడియో ఇస్తా. ఈరోజు చాలామంది కామెంట్స్ పెట్టారు, ఒక్కరు పెడితే ఒక్కరిది అనేది మెన్షన్ చేస్తుండే. సో ఇప్పుడు నుండి మీరు ఏం చేయరంటే కామెంట్ చేయరు. కామెంట్ చేస్తే మీ కామెంట్ మాకు నచ్చి ఆ కంటెంట్ చేద్దామని అనుకున్నాం అనుకో, వాళ్ళ కామెంట్ మెన్షన్ చేసి వాళ్ళ పేరు మెన్షన్ చేసి ఈరోజు ఈ బ్రదర్ చెప్పినట్టు ఈ వీడియో చేస్తున్నాం, లేదా ఈ సిస్టర్ చెప్పినట్టు ఈ వీడియో చేస్తున్నాం అని చెప్పి స్పెషల్గా వీడియోని అయితే చేస్తాం. సో నేనైతే బర్త్డే వీడియోలో ఎక్కువ ఏం మాట్లాడలేదు. సో బర్త్డే వీడియోలో ఎవరెవరు వచ్చిరో ఎవరెవరు రాలేదో ఏంది కథ మొత్తం తెలుసుకోవాలనుకుంటే వీడియోని లాస్ట్ వరకు అయితే చూడరి, కొంచెం సపోర్ట్ అయితే చూడరి. థ్యాంక్ యూ సో మచ్, ఇంతగానో సపోర్ట్ చేస్తున్నందుకు. ఇంకా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. సో నియాలాడు ఎట్లా ఆడుకుంటున్నా చూపిస్తా, చూడరి. సో గైస్, అందరు బర్త్డే వీడియో అంటారు కాబట్టి బర్త్డే వీడియో నేనైతే పోస్ట్ చేస్తున్నా. అంటే ఆ రోజు మనకి కరెక్ట్ కెమెరామ్యాన్ లేరు, ప్లస్ వీడియో తీసేటోళ్ళు ఎవరు లేరు, ఎవరు బిజీలో వాళ్ళే ఉండే. అంటే ఎవరు లేకుండే, కొంచెం మేమే ఉండే కాబట్టి ఎవరు రిలేటివ్స్ కూడా అంత రాలేదు. మేమే ఉండే కాబట్టి సెలబ్రేట్ చేసినాం. వీడియో తీసుడు అయితే మర్చిపోయాం. సో ఎంట్రీ అయితే గ్రాండ్గా ప్లానింగ్ చేసినాం. అంటే కారులో వాడొచ్చుకుంటా అటు ఇటు వచ్చేసి మేమిద్దరం నడుస్తుంటే క్రాకర్స్ రావాలని చెప్పి, కానీ క్రాకర్స్ అయితే మొత్తం పుష్ అవుతున్నాయి. మధ్యలో 2000 ఇంకా 2000 ముంగడు 2000. ఆ వీడియోస్ అక్కడ రాలే, స్టోక్ అయిపోయింది. అందుకని చెప్పి మేము బర్త్డే వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు. ఇప్పుడు మీరు చాలామంది ఎన్ని డేస్ నుండి అడుగుతారు కాబట్టి నేను అన్ని వీడియోస్ లింకులాడి దీలాడి మరి అన్నిటిని పేస్ట్ చేసి నేనైతే వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నా. సో మనమైతే బర్త్డే బడ్జెట్ గురించి లాస్ట్లో మాట్లాడదాం. నేను ఇప్పుడు ఏమంటారు, హాల్ ఎట్లా మాట్లాడినా, అది ఎట్లా మాట్లాడినా అవన్నీ చెప్తా. దాని అమౌంట్ గురించి లాస్ట్లో చెప్తా. సో నేను హాల్ ఇంకా ఏమంటారు, హాల్లో చైర్స్ ఇవన్నీ సపరేట్, ప్లస్ బర్త్డే డెకరేషన్ వచ్చి సపరేట్. అంటే ఈ ఫ్రేమ్స్ అనిపిస్తున్నాయి మధ్యలో, ఈ ఫ్రేమ్స్ బర్త్డే డెకరేషన్ వచ్చి సపరేట్. మళ్ళీ ఇంకొకటి ఆ క్రాకర్స్ వచ్చి సపరేట్. మళ్ళీ ఫుడ్ ఏమో మేము ఓన్గా ప్రిపేర్ చేసుకున్నాం. అంటే కిచెన్ ఇచ్చి మాకు మేము ఓన్గా ప్రిపేర్ చేసుకున్నాం ఫుడ్ అయితే. మేము ఎప్పుడు ఏ ఫంక్షన్ పెట్టుకున్నా కరెక్ట్ టైమింగ్కి అయితే కాలేదు. మేము పొద్దుగా అనుకున్నాం, అంటే ఎప్పుడు అనుకున్నామంటే బరాబర్ 6 గంటలకు దావత్ స్టార్ట్ అయితే సాయంత్రం వరకు అయిపోతుంది మొత్తం అని అనుకున్నాం. కానీ మేము స్టార్ట్ చేసేసరికి నైట్ 10:30-11 అయింది. సో చూడండి, ఎంట్రీ కూడా మస్తు ప్లాన్ చేసినాం. అంటే కేక్ కట్ చేసేది కూడా మస్తు ప్లాన్ చేసినాం. బట్ చూడండి, క్రాకర్స్ ఏడెన్నో పెట్టిరు మా వాళ్ళు తెలియక, మా బొమ్మలు. సో వాళ్ళు వేల్చే టైంలో బెలూన్స్ అన్నీ వెళ్ళిపోయినాయి. నియాదానికి మూడ్ ఆఫ్ అయింది. అందరు ప్రతి ఒక్కరు కొంచెం మూడ్ ఆఫ్ ఉండే, లేట్ అయింది. ప్లస్ ఎంట్రీ ఏమీ రాలేదు, ప్లస్ రిలేటివ్స్ ఎక్కువ రాలేదు.
అంటే మేము చాలామందికి 150 మెంబర్స్ దాకా వండిపించినాం, దగ్గర దగ్గర 150 to 200 వరకు. బట్ ఎవ్వరు రాలేదు. కొంతమంది అయితే వచ్చారు. వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో చూడండి, ఇప్పుడు కొన్ని క్లిప్పులు దొరికినాయి, ఇవైతే ప్లే చేసేసా. ఎక్స్పెషల్లీ పింకీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్ యూ, ఎందుకంటే వాళ్ళే వచ్చి నాకైతే సపోర్ట్ చేస్తారు. దీంట్లోనైతే మమ్మీ డాడీ వాళ్ళు అయితే రాలేదు. ఎందుకు రాలేదు, ఏంది కథ కదా అయితే మనకి తెలియదు. నేనైతే ఫస్ట్ టైం నేను శ్రీమంతంకి పిలిచినా రాలేదు, 21st పిలిచినా రాలేదు, ప్లస్ మీ బర్త్డేకి పిలిచినా రాలేదు, ఎంత పిలిచినా రాలేదు. సో కొంచెం నాకు బ్యాక్ సపోర్ట్ అనేది లేకుండే. బట్ పింకీ వాళ్ళ ఫ్యామిలీ అయితే కొంచెం సపోర్ట్ చేసేసారు మనకి. పింకీ వాళ్ళ మమ్మీ కానీ అనిల్ వీళ్ళందరే కదా నాకు సపోర్ట్ చేసి మేము ఉన్నాం అన్నీ చేసేసే బర్త్డే. అంటే మా ఫ్యామిలీ లేకుంటే నాకు లోడ్ తీర్చింది, ఇంకా మా దోస్తులు కొంచెం సపోర్ట్ చేసారు. సో ఇంకొకటి ఏంటంటే చూడండి, చాలామంది చాలా రకాలుగా సపోర్ట్ అయితే చేసారు. ప్లస్ ఈ ఫంక్షన్కి వచ్చిన ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, బడ్జెట్ గురించి ఎందుకు బడ్జెట్ అయితే అసలు ఏం చెప్పదలుచుకోలేదు. అంటే మీరు కామెంట్లో మీకు డ్రెస్ కోడ్ కానీ బడ్జెట్ కానీ ఏం కావాలన్నా కామెంట్లో అడుగురు, కామెంట్లో చెప్పేస్తాను. నేను ఎక్కువ మాట్లాడదాం అనుకుంటలేను, బికాజ్ వీడియో క్లారిటీ లేదు, కొంచెం ఆగం ఉంది, అంటే సగం ఉంది. సో మీ గురించి తెలియదు మరి నేను వీడియోని అయితే అప్లోడ్ చేసిన. వీడియోని లాస్ట్ వరకు చూసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని సపోర్ట్ చేసుకుంటే ఇంత దూరం తీసుకొచ్చినందుకు ఎంత మీ వల్ల నేను కొంచెం సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సపోర్ట్ చేయండి. ఓకే డన్. రెడీ ఓకే డన్. ఆటోమేటిక్ అంట. ఇక్కడ బ్రో, ఇక్కడ మేడం. రెడీ ఇక్కడ బ్రో, ఇక్కడ ఓకే డన్. మెయిన్ బాయ్ అప్పుడే ఇక్కడ బ్రో. రెడీ అన్న ఇక్కడ రెడీ చెప్పరా నిల్చోమని ఇక్కడ స్మైల్. పైన పెట్టు. అరే కొంతమంది ఓకే రైట్. రెడీ బ్రో, ఇక్కడ బ్రదర్, ఇక్కడ ఓకే. హలో, కొంతమంది రండి అన్న. హలో, ఏమైంది?
అగా అట్లనే ఉంది. చూడండి బ్రేక్ మన అకౌంట్లో వేసుకున్నారు అవి చూద్దామా. నాకు ఇష్టం అవుతుంది. ఊఫేర్ అది. ఏ మామా ఏ ఏ నియాల్ అగో అగో ఏ నియాల్